రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమవుతోంది. సూర్య జయంతి సందర్భంగా సప్త వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది తిరుమలకు రానున్నారు. తిరువీధుల్లో సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. తిరువీధుల్లో ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ప్రత్యేక దర్శనాలు, విఐపి దర్శనాలను రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన తర్వాత మరో ఉత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుందన్న విషయంపై మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో మినీ బ్రహ్మోత్సవానికి సిద్ధమవుతుంది. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 4వ తారీఖున సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. చూడొచ్చు, మాడవీధుల్లో కూడా సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకల నాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సప్తవాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ తిరువీధుల్లోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ కూడా నిమగ్నమైన పరిస్థితి ఉంది. తిరువీధుల్లో ఎక్కువగా ఈ తిరువీధుల్లో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా షెడ్ల నిర్మాణం టీటీడీ ఏర్పాటు చేస్తూ ఉంది. ఉదయం సూర్యోదయానికి ముందే భక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని వాహనాల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై అనంతరం కూడా మనం చిన్నశేష వాహనం, అదేవిధంగా గరుడు వాహనం, హనుమంత వాహనం, మధ్యాహ్నం శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన మహోత్సవం కూడా నిర్వహిస్తారు. అనంతరం సర్వభూపాల వాహనం, రాత్రి చివరి వాహనంగా చంద్రప్రభ వాహనంలో సోమవారం భక్తులకు దర్శనమిస్తారు. దీంతో కూడా రథసప్తమి వేడుకలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు రానున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక చర్యలు చేస్తుంది. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి టీటీడీ పాలక మండలి కూడా ఇప్పటికే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టీటీడీ అధికారులకి కొన్ని సూచనలు కూడా చేశారు. అలాంటి ఘటన మరోసారి జరగకుండా చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులకు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. దీంతో ఇప్పుడు 1250 మంది పోలీసులు, అదేవిధంగా 1000 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, మాడవీధుల్లో ఇక్కడ ప్రత్యేక షెడ్లు నిర్మాణం, ఇటు ఎండకు కానీ వానకు కానీ చలికి కానీ భక్తులకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ముందు రోజు రాత్రి నుంచే భక్తులు వేచి ఉంటే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ షెడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది అందరూ కూడా చూడొచ్చు, ఈ షెడ్ల నిర్మాణంలో ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ కూడా ఎంతో ప్రమాదకరంగా ఉంది. ఈ షెడ్ల నిర్మాణం కూడా ఇక్కడ పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా ఆ పైపుల మీద ఎక్కి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉండడం అనేది ఇక్కడ ఒక సాహసోపేతంగా చూడవచ్చు. వాళ్ళకి ప్రాథమికంగా ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఈ షెడ్ల నిర్మాణానికి వీళ్ళందరూ కూడా ఎంతో ప్రమాదకరమైన ఈ షెడ్ల నిర్మాణాన్ని ఎత్తైన దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. రథసప్తమి వేడుకలకి ఇప్పటికే మనం చూసాం, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ నిమగ్నమైంది. దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా వేయింది. దాదాపు 8 లక్షల లడ్డూల్ని టీటీడీ బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకుంటున్నామంటుంది. ఎలాంటి టోకెన్లు కూడా ఉండవని ఇప్పటికే టీటీడీ ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోపక్క ఈ 3 రోజుల పాటు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు విఐపి దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసింది. ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనాలు కేటాయిస్తామని కూడా చెప్తుంది. భక్తులు కూడా సమయం పాటించి టీటీడీ చేస్తున్న ఏర్పాట్లకు పూర్తిగా సహకరించాలి, భద్రతా అధికారులకు కూడా పూర్తిగా సహకరించాలని టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.